సూర్యాపేట జిల్లాలో గత రాత్రి సాయి సంతోష్ జ్యువెలర్స్ లో బంగారం దొంగతనం జరిగింది. దాదాపుగా 15 నుంచి 18 కేజీల బంగారం దొంగతనం జరిగినట్టుగా షాప్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు ఇప్పుడే రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెనక బాత్రూమ్ గోడకు మనిషి పట్టే విధంగా రంధ్రం చేసి అందులోంచి షాప్ లోపలికి దూకారు. గ్లాస్ ర్యాక్ లో ఉన్న వాటిని కూడా గ్లాస్ కడుపుతో కట్ చేసి బంగారం మొత్తం, నగలు మొత్తం దొంగతనం జరిగినట్టు చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు లోపల విచారణ చేస్తున్నారు. అక్కడ పనిచేసే సిబ్బందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరాను కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే వీలైనంత తొందరగా కనిపెడతామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా షాప్ ఓనర్ అయితే దాదాపుగా 15 నుంచి 18 కేజీల బంగారం పోయినట్టుగా చెప్తున్నాడు. అయితే మొత్తం వాస్తవానికి ఎంత పోయింది అని తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. దొంగల్ని కూడా వీళ్ళని తొందరగా పట్టుకుంటామని చెప్తున్న పరిస్థితి. ప్లీజ్ ఆగండి. అలానే ఇప్పటికే మనం 20 మంది అవును సార్, బాలాజీ సార్. మ్యాక్సిమం అయితే 50 చూస్తే ఓనర్ ఇదే అన్న గోడ 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 సెంటర్ ఇల్లు కావడానికి ఎట్లా ఓపెనే ఉంటుంది. సైలెంట్